శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 12వది శాంతి పర్వంలో కూడా 320 అధ్యాయాలు పూజ చేసి 321వ అధ్యాయంలోని 45వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 46వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ధనస్య యస్య రజతః భయన్న చాస్తి చోరతః మృతం చయన్న ముంచతి సమన్జయస్వ తద్దనం. రాజు వల్ల, దొంగల వల్ల అపహరింపబడనది, మరణించిన తర్వాత కూడా జీవుణ్ణి వదిలిపోంది అదే ధర్మం నాయన. ఆ ధర్మాన్ని ఆర్జించును. నత్ర సంవియుజ్యతే స్వకర్మభిః పరస్పరం యదేవ యస్య యౌతకం తదేవ తత్ర సోష్ణుతే. స్వకర్మానుసారం సంప్రాప్తమైన ధనాన్ని పరలోకంలో ఒకరితో పంచుకోవటానికి వీలుపడదు. ఏది ధనం? ధర్మం అనే ధనం. అక్కడ ఎవరి పుణ్య సంపదలను వారే అనుభవిస్తారు. పరత్రయేణ జీవ్యతే తదేవ పుత్ర దీయతాం ధనం యదక్షరం ధ్రువం సమర్జయస్వ తత్స్వయం. పరలోకంలో కూడా జీవితాన్ని గడపడానికి ఉపయోగపడేది, నశించనిది, శాశ్వతమైనది అయిన దానం అనే దాన్ని చేయవయ్యా. ధనాన్ని దానం చేయి, దాన్ని స్వయంగా సంపాదించుకో. నయావదేవ పచ్యతే మహాజనస్య యాపకం అపక్వయేవ యావకే పురా ప్రలీయసే త్వరా. ఇంటికి వచ్చిన యోగ్యుడైన అతిథి కోసం సిద్ధం చేసే పాయసం అది ఉడికి ఉడకక ముందే నీకు బహుశా మరణం కలిగితే కలగవచ్చు. కాబట్టి జ్ఞానధనార్జనకు త్వరపడు. న మాతృపుత్ర బాంధవాన సంస్థుత ప్రియోజన అనువ్రజంతి సంకటే వ్రజంతమేకపాతినం. జీవుడు ఒంటరిగా పరలోకానికి పోయేటప్పుడు తల్లి, తండ్రి, సోదరులు, చుట్టాలు, ఇతరమైన ఆప్తులు వీళ్ళల్లో ఒక్కడు కూడా వెంటరారు. యదేవ కర్మ కేవలం పురాకృతం శుభాశుభం తదేవ పుత్ర సార్థికం భవచ్చముత్ర గచ్చత. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు తాను పూర్వం చేసిన మంచి చెడుల పనుల ఫలితం అది మాత్రమే జీవుడికి తోడుగా వస్తుందయ్యా. హిరణ్యరత్న సంచయా శుభాశుభేన సంచిత సతస్య దేహ సంక్షయే భవంతి కార్య సాధక. మంచి పనులు కానీ చెడు పనులు కానీ చేసి సంపాదించిన బంగారం, రత్నాల రాసులు దేహం విడిచిపోయే వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనకరాలు కావు. పరత్రగామి కస్యతే కృతాకృతస్య కర్మణః
న సాక్షి ఆత్మనా సమః రుణామి కశ్చన. పరలోకానికి యాత్ర సాగించేటప్పుడు నువ్వు చేసిన చేయని కర్మలకు సాక్షిగా ఆత్మ తప్ప మరొక సాక్షి లేదు సుమా. కృష్ణార్పణకు రేపు కొనసాగిద్దాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి.